హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మన భగీరథని బయటికి తీసుకెళ్తున్నాను. చాలా రోజులు అయిపోతుంది వీడియోస్ పెట్టాక మన యూట్యూబ్ ఛానల్లో. ప్లీజ్ ఫ్రెండ్స్ పెట్టండి. మన భగీరథ పేరేంటో మీకు తెలిసా? మహేంద్ర XUV 300W4 అన్నట్టు బేస్ వేరియంట్. ఒక మార్నింగే అట్లా వెళ్ళొద్దామని తీస్తున్నాను. చూద్దాం, రోజుకి ఒకసారైనా తీద్దాం దీన్ని. చాలా రోజులు అయితే తీయక. తీసినప్పుడల్లా వీడియో అనేది రికార్డ్ చేయలేకపోతున్నాను, బ్లాగ్స్ తీయలేకపోతున్నాను. కొంచెం ఇబ్బంది వల్ల బ్లాగ్స్ కూడా చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. చాలా కష్టాలు వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, సిగ్నల్ ఇచ్చింది ఫ్రెండ్స్. దీనికోసమో తెలుసా? సీట్ బెల్ట్. మన సేఫ్టీ, మన మీద ఉన్న బాధ్యతలు గుర్తు చేయడానికి. ఇక్కడ నేను ప్రతిసారి వెహికల్ తీసినప్పుడు ఇక్కడ మొక్కేసి వెళ్తాను. ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ 5:40కి ఇలా ఉందనేది వెదర్. ఈ లారీ వాళ్ళతో డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్. బాగా ఇటు పడితే అటు వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. లారీలు అన్నీ చూడండి ఫ్రెండ్స్. మీకు అవపడుతుందా ఫ్రెండ్స్? బయట ఎంత మంచిగా, ఎంత చలిగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఎంత కూల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. వావ్. బయట ఇంకా తెల్లారి కాలేదు ఫ్రెండ్స్. తెల్లారి అవుతుంది. ఇక తెల్లారి అవుతుంది, జర కొంచెం అయితే. ఇక చూడండి ఫ్రెండ్స్, మన బ్లాగ్స్ అనేది ఎలా వస్తుంది మన మహేంద్ర XUV W4లో మీరే చెప్పండి. ఇప్పుడు నేను ప్రజెంట్ వెళ్ళేది మన ఇక్కడ ఉడ్డపల్లి లేదా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, లేకపోతే ORR కన్నా వెళ్దాము. మన ప్రజెంట్ అయితే పెట్రోల్ అయితే లేదు. 42 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు కొంచెం టైట్ ఉన్నది. ఇప్పుడు ఏడ పోయగలుగుతాం? సరేనా ఫ్రెండ్స్? ప్రజెంట్ అయితే మనం కార్లో ఇంకా అమౌంట్ లేక ఏం వేయలేకపోతున్నాం ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ అంత మించి ఏం రాదు. మీకు తెలిసిందేనే. తెలియదా మీకు? తెలిసినట్టు చెప్పాలా ఫ్రెండ్స్? ఈరోజు బ్లాగ్ అనేది మార్నింగే స్టార్ట్ చేశాను. మార్నింగే అన్నట్టు కార్ అట్లా డ్రైవ్కి తీసుకెళ్ళామని. దగ్గర 2 వీక్స్ 3 వీక్స్ అవుతుంది నేను కార్ తీయక. ఇప్పుడు తీద్దామని తీస్తున్నాను. కానీ మార్నింగ్ 5 o'clockకి ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. రోడ్ వెంబడి చాలా పబ్లిక్ ఉన్నారు. కానీ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం నా కార్ తీసుకుంటానని నేను ఊహించలేదు ఫ్రెండ్స్. కానీ కొంచెం మా బాబు వల్ల తీసుకున్నాను నేను. మా బాబుకి అటు ఇటు తీసుకెళ్ళడానికి మస్తు ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్. ఎవరిని అడిగినా కానీ కొంచెం మన కార్ అనేది మనకు ఉంటేనే బెటర్ కదా ఫ్రెండ్స్. అట్లా అన్నట్టు ఫ్రెండ్స్. మన ఓన్ ఉంటే మన ఓన్ అన్నట్టు ఒక సెంటిమెంట్స్ ఉండిపోతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇప్పుడు మన డబ్బాలు దాటాము. రింగ్ రోడ్ దిక్కి వెళ్దామంటే మనం ఇట్లకి వెళ్దాం. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఎట్లకి వెళ్ళాలంటే మన ఇది కరీంనగర్ రోడ్ నుంచి ఎక్కి అట్లా దిగి మళ్ళీ ఇట్లకి వెళ్ళి వద్దాం ఫ్రెండ్స్. సరేనా? మీకోసం నేను ఇవాళ మార్నింగ్ ఒక బ్లాగ్ తీద్దాము, ఒక వీడియో తీద్దాము అని తీస్తున్నా ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇగో ఈ లారీ అనుకొని వెనక పోతే మనకి ఎంత ఇబ్బంది ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు అనుకోకుండా ఇది ఆగాను. ఎందుకంటే ఇది ఎటు పడితే అటే పోతుంది. టైట్ అవుతలేదు. చూద్దాం. ఇది
గోప్రో అనేది టైట్ అవుతలేదు ఫ్రెండ్స్, దానికోసం యాప్ అనేది. ఇక్కడ ఒక చిన్న కాఫీ బ్రేక్ తీసుకున్నాం అనుకున్నా కానీ చూసాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మిర్రర్ అనేది మర్చిపోయాను, ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బ్యాక్ సైడ్ మనకి బస్సు వస్తుంది, ఆర్టీసీ బస్ ఫ్రీ లేడీస్కి మన తెలంగాణలో. ఇంకా పండి బస్సు వస్తుంది. ప్రజెంట్ ఏంటంటే బస్సు ఫ్రీగా అందరికీ, ఇక్కడ పడితే అక్కడ తిరుగుతుళ్ళు లేడీస్. మరి మొగోళ్ళకి ఎట్లా? మరి మొగోళ్ళకి ఆప్షన్ లేదా, ఏడిపోయినా మొగోళ్ళే బలి. ఫ్రెండ్స్, మార్నింగ్ కారు తీశాను. కారు తీసి బ్లాగ్ కోసం మన మహేంద్ర ఎక్స్యూవీ 300 వేసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్ ఏడికి వెళ్ళామంటే అలా రింగ్ రోడ్కి వెళ్ళాం, లేదంటే ఇటు సైడ్ ఎంబడి ఒకసారి స్టాప్ చేసుకొని బ్లాగ్ తీసుకుందాం. ఫ్రెండ్స్, ఆర్టీసీ బస్ చూడండి ఫ్రెండ్స్, వచ్చింది మార్నింగే. ఇప్పుడు నీకు ఎక్కడన్నా ఆగి మీకు కార్ రివ్యూ తీద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు ఇప్పుడు మ్యాక్సిమం బయటికి వెళ్ళేంత ఓకే లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒకసారి మన కార్ ఇది తీద్దాము. చూడండి, మ్యాక్సిమం 600 కిలోమీటర్స్ తిరిగింది మన కార్ అనేది ఇప్పుడు ప్రజెంట్ వరకు. నెక్స్ట్ ఇప్పుడు పెట్రోల్కి వెళ్దామా వద్దా, అమౌంట్ చూసుకుందాం, మనకి అమౌంట్ ఉందా లేదా అనేది చూసేసుకుందాం ఫ్రెండ్స్. మనకి యూట్యూబ్ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తలేవు, బ్రేక్లు వస్తలేవు, ఏం వస్తలేవు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక పెట్రోల్ కొట్టించి అంత ఒప్పుకోలేదు ఫ్రెండ్స్ మన కార్లో. ఇప్పుడు ఇవన్నీ మార్నింగ్ 6 అవుతుంది. మీకు రివ్యూ చూడండి ఫ్రెండ్స్, బయట రివ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది. బండి ఎలా స్టార్ట్ అయిందో మీరే చూడండి, ముందుకు ఎలా వెళ్తుంది. మహేంద్ర ఎక్స్యూవీ ఇలా మెల్లగా వెళ్ళు. చూడండి కార్ అనేది ఎలా వెళ్తుంది చూడండి, మస్తు ఉన్నాయి. అవన్నీ ఓఆర్ఆర్కి వెళ్దామంటే కొంచెం పని ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఇట్లా తీసుకొని వెళ్దాం వీడియో అనేది. చూడండి మార్నింగ్ ఎలా ఉన్నది బ్లాగ్ అనేది. వావ్, వెదర్ ఎంత బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఈ చెట్ల మధ్యలో మన మహీంద్రా ఎక్స్యూవీ వెళ్తుంటే ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. నడి మధ్యలో లైట్ కూడా వేద్దాం మనము, లైట్ ఫోకస్ చేసాను చూడండి మన కార్ షేడ్ రివ్యూ. ఇట్లాంటి ఇమేజ్ ఎక్కడైనా వస్తుందా ఫ్రెండ్స్? అటు ఇటు చెట్లు మధ్యలో అయితే పక్కన కేయూ ఉంది, కేయూ కాలేజ్ అన్నట్టు వరంగల్. ఇది ప్రజెంట్. నెక్స్ట్ ఈ చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది. మధ్యలోకి వెళ్ళి మన కార్ వెళ్తుంటే చాలా బాగుంది కదా. కార్ అనేది తుడవలేదు ఫ్రెండ్స్, రోడ్డు మీదే ఉంటుంది. ఒకసారి క్లీన్ చేయాలి బాగా. ఇప్పుడు చూడండి ఇట్లా ఇప్పుడు ఎట్లున్నది అనేది. ప్రజెంట్ అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్.
తీయాలి డైలీ వీడియోస్ అన్న తీసే కొంచెం పాపులారిటీ అని వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఛానల్ కూడా మనది ఉంది ఫ్రెండ్స్, అలా మ్యాక్సిమం మన కార్టూన్ నెట్వర్క్ లాగా వస్తాయి ఫ్రెండ్స్. మీకు చూసారే ఇదంతా రోడ్ అన్నట్టు. ప్రజెంట్ బ్లాగ్ చూడండి ఎలా ఉన్నాయనేది. ఇప్పుడు ఇట్లా ఉంది. ఇప్పుడు లైట్స్ వేద్దాం. లైట్స్ అయితే ఫోకస్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళి మన వీడియో అనేది తీద్దాం ఫ్రెండ్స్. నేను బయటికి వెళ్ళి వీడియో తీసేది కూడా మీకు రికార్డ్ చేస్తాను చూడండి. బయటికి వెళ్ళే వీడియో ఒకటి క్లిప్ అయినా తీద్దాము. బయట రివ్యూ ఫ్రెండ్, బయట లైట్స్ వేసి ఫోకస్ వేసి తీసాను చూడండి. బయటికి వెళ్ళి ఇస్తున్నా ఫోటో ఫ్రెండ్స్. చలో ఇప్పుడు అయితే వీడియో అనేది తీసుకొచ్చాను, బయట వీడియో అనేది. సెకండ్ మీకు మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళే వీడియో చూపెట్టేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇంజన్. చలో వెళ్దాం. చలో బయట చూడండి ఎంత మంచి ఉన్నది అనేది. మీరే క్లైమేట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ చూడండి. సెకండ్ గేర్ వేసాను. సెకండ్ కూడా వేసాను చూడండి. స్పీడ్గా వెళ్తున్నానా స్లోగా వెళ్తున్నానా మన గోప్రోలో కూడా రికార్డ్ అవుతుంది. మహేంద్ర XUV 300/4 అన్నట్టు బేస్ వేరియంట్. క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్. కానీ ఇదే ఫాస్ట్లో ఇదే జోస్లో వెళ్తుంటే మనకి లాంగ్ మస్తు ఎంజాయ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే. కానీ కాలు చేతులు మాత్రం గుంజుడు ఖాయం నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మస్తు లాంగ్ కూడా వెళ్ళలేము కదా ఫ్రెండ్స్, అంతా గుంజునే ఉంటాయి మనకి కాళ్ళు. ఒకసారి మేము తిరుపతికి ఉండి ఇక్కడ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయినా మస్తు కాళ్ళు అన్నీ గుంజుడు, అంత తలకాయ నొప్పి అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆపేసాను ఫ్రెండ్స్. మార్నింగ్ గైస్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ అమ్మమ్మలు ఆంటీలు అందరూ అక్క చెల్లెలు అందరు. హలో గైస్, ఈరోజు మార్నింగ్ ఇక్కడ బ్రిడ్జ్ ఎంత పబ్లిక్ రష్ కూడా ఎంత. ఇవాళ వీకెండ్ కదా ఫ్రెండ్స్, సండే కాబట్టి వీకెండ్ కాబట్టి పబ్లిక్ అంతా రిటర్న్ వచ్చిండు. అంత వీకెండ్ కాబట్టి పబ్లిక్ అంతా రోడ్ ఎక్కారు ఫ్రెండ్స్. చూడండి నాకు కొంచెం తడబడుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్, కొంచెం ఏమనుకోకండి. టిఫిన్ సెంటర్స్
కానీ ఇంత మార్నింగ్ ఒక మంచి కాఫీ పెట్టుకొని తాగితే మజా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా మజా ఉంటుంది. నెక్స్ట్ ఏంటిదంటే ఈ కార్ వేసుకొని గట్టు వాటర్ దిక్కు వెళ్ళి చిన్న గ్యాస్ తీసుకొని ఒక గుచ్చి చేసుకొని చాయ్ దాకా ఉంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, మన కార్ని తీసుకొని చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ కదా. చెప్పండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కదా. మార్నింగే మనం ఇలా వెళ్తుంటా ఒక చాయ్ తాగుకుంటా వాటర్ దిక్కు వెళ్ళి మంచిగా కూర్చొని ఒక చాయ్ ఇట్లా తాగుకుంటా అన్నీ తాగుకుంటా కూర్చుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ మనము ఇంకెవరైనా వస్తే బాగుండు ఫ్రెండ్స్, మంచికి ఒక అలా తిరగడానికి కదా, చాలా బాగుంటుంది. చలో వెళ్దాం పాప. మార్నింగ్ ఇట్లా తీసుకొని వెళ్తుంటే కార్ని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పెట్రోల్ మన దాంట్లో తక్కువ ఉన్నది, కొంచెం మన దగ్గర అమౌంట్ కూడా తక్కువ ఉన్నది. అమౌంట్ అనేది కానీ బయటికి వెళ్ళేటప్పుడు కొట్టించాం. ఇప్పుడు ఏం చేసాం మేము, దానిలో ఒట్టిగా చిన్న రైడ్ తీసుకుందామని అట్లా తీసుకొని వచ్చాను. మామూలుగా ఒక వీడియో తీసుకుందాం, బ్లాగ్ అనేది చాలా రోజులు అయిపోతుంది కార్ అనేది ఇక. వీడియో ఇప్పటికైతే ఎండ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు కలుస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అనేది అంత ఇంట్రెస్ట్గా అంత క్రేజీగా ఉండేది, ఏదో అట్లా తీద్దామని తీసాను. మార్నింగ్ వెదర్ అనేది ఎలా ఉండదు అనేది. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి టీ టైం, అంటే కార్ తీసుకొని అట్లా ఓఆర్ఆర్ దిక్కెళ్ళి టీ తాగుదాం. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎలాంటి వీడియోస్ చేయాలో కొంచెం సజెషన్ ఇవ్వండి, ఇస్తే మాకు కూడా బెనిఫిట్ ఉంటుంది, మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది చూసినందుకు. కానీ మనకి కంటెంట్ అనేది దొరుకుతలేదు ఫ్రెండ్స్. ఓకే, కార్ వీడియోస్, కార్ బ్లాగ్స్ ఎత్తంటే ఏముంటుంది ఫ్రెండ్స్, కొత్త క్రేజీగా ఉండాలి కదా. సరే ఫ్రెండ్స్, సరే మళ్ళీ కలుద్దాం.